హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ క్లాస్లో 16th ఆగస్ట్ 2024లో వచ్చిన కరెంట్ అఫైర్స్ లో చూద్దాం. సో ఇక్కడ నేను ఒక 5 to 6 ఆర్టికల్స్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో కంపల్సరీ మీరు నోట్స్ మేకింగ్ చేసుకున్నట్టయితే ఫాలో అవ్వండి. అండ్ అలాగే నేను ఎక్కడైనా సరే ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పినట్టయితే కంపల్సరీ నోట్ చేసుకోండి. ఆ పాయింట్స్ని మీరు మెయిన్స్ ఆన్సర్లు రాస్తే చాలా మంచి స్కోర్ అనేది కంపల్సరీ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్ కాల్స్ ఫర్ సెక్యులర్ సివిల్ కోడ్ ఇన్ ఇండిపెండెన్స్ డే స్పీచ్. సో ఎప్పుడైనా సరే మన ఇండిపెండెన్స్ డే రోజు మన ప్రైమ్ మినిస్టర్ ఇచ్చే స్పీచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన ప్రైమ్ మినిస్టర్ ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో ఫోకస్ చేస్తున్నారు, సో అవి తెలుసుకుని అట్లీస్ట్ 4 to 5 ఏరియాస్ మాత్రం మీకు కంపల్సరీ గుర్తుండాలన్నమాట. 4 to 5 ఏరియాస్ గుర్తుండాలి. అవి మీరు ఆన్సర్స్లో మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. సో అలా రాయడం వల్ల చాలా మంచి మార్క్స్ అయితే వస్తాయి. సో ఏంటి అంటే మనం ఈ ఆర్టికల్ డిస్కస్ చేసేటప్పుడు అసలు మన ప్రైమ్ మినిస్టర్ ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేశాడో క్లియర్గా తెలుసుకుందాం. అది వచ్చేసి మన జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్లో చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సెంటర్ లాంచెస్ న్యూ ఏఐ బేస్డ్ సర్వలెన్స్ సిస్టమ్ టు మేనేజ్ పెస్ట్ కనెక్ట్ సైంటిస్ట్ విత్ ఫార్మర్స్. సో మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపార్టెన్స్ కానీ అప్లికేషన్స్ కానీ తెలుసు కదా. సో మీరు కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఉంటే ఏంటి అంటే న్యూ అప్లికేషన్స్ ఏమైనా ఉంటే అవి మీరు యాడ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే మీరు ఎగ్జాంపుల్స్గా కూడా కోట్ చేసుకోవచ్చు వాటిని. ఓకే, సో ఈ టాపిక్ వచ్చే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డిజిటల్ బూస్ట్ టు రీవైవ్ సోలార్ పవర్ ఇన్స్టలేషన్ స్కీమ్. సో మనకి సోలార్ పవర్ ఇన్స్టలేషన్ సంబంధించిన స్కీమ్ ఏంటి అంటే పిఎం కుసుమ్ అనే స్కీమ్ ఉంది కదా. సో ఈ పిఎం కుసుమ్ స్కీమ్లో చాలామంది అసలు ఆ స్కీమ్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు, అలాగే సోలార్ పవర్ ప్యానెల్స్ యూజ్ చేసుకోవట్లేదు అనమాట. సో అందుకని ఏంటంటే మనం కొంచెం దానికి బూస్ట్ అనేది ఇవ్వాలి అని చెప్పి ఆర్టికల్ అయితే చెప్పడం జరిగింది. సో మనం స్కీమ్స్, పాలసీస్, లాస్ అనేవి మనం గవర్నెన్స్లో చదువుకుంటాం కాబట్టి సో అక్కడ మనకి ఈ టాపిక్ అనేది తగులుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే డెత్ ఆఫ్ పేషెంట్ డిశ్చార్జ్డ్ ఆన్ రిక్వెస్ట్, లించింగ్ ఆఫ్ హీలర్స్ హైలైట్ హెల్త్ కేర్ గ్యాప్స్ ఇన్ గచ్చిరోలి. సో గచ్చిరోలిని ఏం జరిగింది అంటే ఒక 3 సంవత్సరాల పాపకి మాల్ న్యూట్రిషన్ వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అడ్మిట్ అయిన తర్వాత ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ రిక్వెస్ట్ చేసి డిశ్చార్జ్ చేయించారు. అక్కడ నుంచి డిశ్చార్జ్ చేయించిన తర్వాత ఏంటంటే వాళ్ళు నాటు వైద్యం కానీ ఇలా మనకి బాబాలు అలా ఉంటారు కదా, సో అక్కడ విచ్ క్రాఫ్ట్స్ సూపర్ స్టిషన్స్ దగ్గరికి వెళ్ళడం వల్ల ఫైనల్గా అమ్మాయి అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో ఇక్కడ నిన్న మనం క్లాస్లో ఏం చదువుకున్నాం, మన హెల్త్ కేర్లో చాలా అడ్వాన్స్మెంట్స్ అనేవి జరుగుతున్నాయని చెప్పాను కదా. అలాగే మనం నెగిటివ్ సైడ్ కూడా ఫోకస్ చేయాలని నిన్న చెప్పాను కదా. సో నిన్నటి ఆర్టికల్లో మీరు ఇలా కొన్ని ఏరియాస్లో ఎస్పెషల్లీ అండర్ డెవలప్, చాలా తక్కువ డెవలప్ అయిన ఏరియాస్లో కానీ చాలా వెనుకబడిన ప్రాంతాలలో ట్రైబల్ ఏరియాస్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి మీరు ఆన్సర్స్లో ఎగ్జాంపుల్ రాసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. సో అక్కడ ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే హౌ కెన్ ట్రాఫిక్ విచ్ కాజెస్ ఎయిర్ పొల్యూషన్ టు బి కంట్రోల్డ్. సో మనకి ట్రాఫిక్ వల్ల చాలా ఎయిర్ పొల్యూషన్ అయితే జరుగుతుంది కదా, వాయు కాలుష్యం జరుగుతుంది. సో ఎందుకు జరుగుతుంది అంటే మనం వెహికల్స్లో యూజ్ చేసే ఇంధనం ఏంటి, పెట్రోల్ ఆర్ డీజిల్. అది నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ కింద వస్తుంది కదా. అది ఏంటంటే గ్రీన్ హౌస్ ఎమిషన్స్ని ఎక్కువ చేయడం వల్ల మన క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది. సో అలాగే కాకుండా ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఒక 2 minutes కానీ 1.5 minutes కానీ ఆపినప్పుడు కూడా మనం అక్కడ ఆగినా కూడా బైక్స్ అనేవి ఆన్లో ఉంటాయి, బైక్స్ వెహికల్స్, దానివల్ల పొగ వస్తూనే ఉంటుంది. దానివల్ల కూడా ఎక్కువ మనకి పొల్యూషన్ అనేది జరుగుతుంది కదా. సో ఇక్కడ మనం ఎలాంటి మెషర్స్ తీసుకుంటే పొల్యూషన్ తగ్గుతుందో దాని మీద మనం ఫోకస్ చేయాలి. సో ఇది వచ్చేసి మనకి ఎన్వైర్న్మెంట్ అండ్ ఈక్వాలిటీ జిఎస్ పేపర్ 3 కింద యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అండ్ అబ్స్టినేట్ రెఫ్యూజల్ టు ఫోకస్ ఆన్ వెల్ఫేర్. అంటే ఏంటి అంటే మన గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద తక్కువ ఫోకస్ చేస్తుంది, వాటికి ఫండింగ్ తక్కువగా ఇస్తుంది అని చెప్పి ఆర్టికల్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ 2 స్కీమ్స్ మీద ఫోకస్ అయితే చేశారు. ఫస్ట్ వచ్చేసి ఎంజీ నరేగా అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. నెక్స్ట్ వచ్చి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆఫ్ 2013. సో ఈ రెండిటిలో ఏంటి అంటే చాలా తక్కువ మనకి బడ్జెట్ అలోకేషన్ అయితే కనిపిస్తుంది. అదే కాకుండా మీరు ఫోకస్ చేయాల్సింది ఎడ్యుకేషన్లో ఎంత
అండ్ హెల్త్లో ఎంత, సో వీటి మీద కూడా మీరు ఫోకస్ చేస్తే క్లారిటీగా మీకు ఆన్సర్ అనేది రాయొచ్చు. సో ఈ టాపిక్స్ కాకుండా ఇంకా మరికొన్ని ఆర్టికల్స్ అయితే మన ఎగ్జామ్ రిలవెంట్గా ఉన్నాయి, అవి కూడా నేను లాస్ట్లో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే మన ప్రైమ్ మినిస్టర్ ఇండిపెండెన్స్ డే స్పీచ్లో మాట్లాడిన విశేషాలు ఏంటి, అసలు మీరు అక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే, సో మనకి అమ్మాయిల మీద అఘాయిత్యాలు అండ్ నేరాలు క్రైమ్స్ అనేవి పెరుగుతూ వచ్చాయి కదా. సో అందుకని ఏంటి అంటే ఎస్పెషలీ మన ప్రైమ్ మినిస్టర్ ఉమెన్ సేఫ్టీ మీద ఫోకస్ చేయాలంటున్నారు. సో అలా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉమెన్ మీద ఇట్లా క్రైమ్ చేయడం వల్ల ఉన్న పనిష్మెంట్స్ ఏంటో వాటి మీద కనుక అవగాహన ఉన్నట్టయితే ఇలా క్రైమ్స్ని తగ్గించవచ్చు అన్నట్టు చెప్పడం జరిగింది ఫస్ట్ పాయింట్. అండ్ అదే కాకుండా మనం యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ప్రతి స్టేట్లో ఇంప్లిమెంట్ చేయాలి ఎంటైర్ ఇండియాలో అని మనం ఒక సెక్యులర్ సివిల్ కోడ్ అనేది తీసుకురావాలని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనం వికసిత్ భారత్ని ఎలాగైనా సరే 2047లో అచీవ్ చేయాలని చెప్పారు. జస్ట్ సమ్మరీ అనమాట. ఇప్పుడు మీరు ఒక్కొక్క పాయింట్ క్లియర్గా చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి ఉమెన్ సేఫ్టీ గురించి చెప్పడం జరిగింది. సో ఎస్పెషల్లీ క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ చాలా చాలా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి సో మనకి ట్రాన్స్ ప్రిన్సెస్ పనిష్మెంట్ ఏమున్నాయి అందరికి క్లియర్ కట్గా తెలియాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం ఐపీసీ సిఆర్పిసి తీసేసి వేరే వచ్చాయి, న్యాయ సంహిత వచ్చాయి కదా. సో అందులో ఉన్న కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొత్త లాస్ ఏంటి అని అందరికీ తెలియచేయాలి అంటున్నారు. అండ్ ఈవెన్ అసలు ఇలాంటి అఘాయిత్యాలు జరిగితే అసలు ఎవరు అకౌంటబుల్, ఎవరు జవాబుదారీతనంని మెయింటైన్ చేస్తారు, సో దాని మీద కూడా మనకు క్లియర్ కట్ ఐడియా అనేది ఉండాలా. సో ఇవన్నీ చేసినట్లయితే మనం కొంచెం అట్లీస్ట్ సేఫర్ ఎన్వైరన్మెంట్ ఉమెన్కి ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటి అంటే మనకి వికసిత్ భారత్ 2047లో మనం అచీవ్ చేయాలంటున్నారు. సో ఇందులో ఏముంటుంది అంటే ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది, అలాగే సోషల్ ప్రోగ్రెస్ కూడా ఉండడం జరుగుతుంది అని చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనిఫామ్ సివిల్ కోడ్ని రీసెంట్గా ఉత్తరాఖండ్ అనే స్టేట్ అనేది ఇంప్లిమెంట్ చేశారు కదా. సో ఇండియాలో 2 రాష్ట్రాలు ఉన్నాయి, ఏంటి అంటే గోవా, ఇప్పుడు నెక్స్ట్ ఉత్తరాఖండ్. సో అలాగే మిగతా స్టేట్లలో కూడా ఇది ఇంప్లిమెంట్ చేయడం వల్ల మన ఇండియా మొత్తానికి ఒకటే సెక్యులర్ సివిల్ లా, అంటే మ్యారేజ్కి కానీ డివోర్స్కి దానికి సంబంధించిన ఒకటే లా ఉంటుంది. సో మనం ఇతర హిందూ కోడ్ కానీ, ముస్లిం కోడ్ కానీ, క్రిస్టియన్ కోడ్ కానీ, పార్సీస్ కోడ్ కానీ సో అవన్నీ ఫాలో అవ్వక్కర్లేదని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మన డిఫరెంట్ కంట్రీస్తో ప్రాపర్గా రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే గ్లోబల్ కమిట్మెంట్స్లో కానీ సో కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అన్ని కంట్రీస్ అన్నీ వచ్చి గుమిగూడి తీసుకోవాల్సిన డెసిషన్స్ ఉంటాయి, అందులో కూడా మంచి పేరు ఉంటుంది. అలాగే మనం డిఫరెంట్ కంట్రీస్తో బైలాటరల్ రిలేషన్స్ మంచిగా మెయింటైన్ చేయొచ్చు అని క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సెక్యూరిటీ మీద కూడా ఫోకస్ చేయాలి, మన సెక్యూరిటీ మెజర్స్ అనేది ఎన్హాన్స్ చేయాలి. అండ్ మనం ఏంటంటే ప్రాపర్గా సేఫ్టీ అనేది ఫోకస్ చేయాలి అని చెప్పి క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. సో ఈ పాయింట్స్ మీద ఫోకస్ చేశారు. అదే కాకుండా ఇప్పుడు మన ప్రెసిడెంట్ చూసుకుంటే ద్రౌపది ముర్ము, సో తను ఏంటంటే ఒక ట్రైబల్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వారు అనమాట. సో ఏంటి అంటే మన గవర్నమెంట్ ఇంక్లూజివ్ గవర్నెన్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఏంటి అంటే ఈవెన్ బడుగు వర్గాల వాళ్ళు, అండర్ ప్రివిలేజ్ వాళ్ళు కూడా గవర్నెన్స్లో పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళు కూడా ఒక పార్ట్ అయి ఉండాలి అని చెప్పి వాళ్ళు ఇన్క్లూజివ్ గవర్నెన్స్ మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీరు ఒక 4 to 5 పాయింట్స్ అనేది రిమెంబర్ చేసుకొని వాటిని నోట్ చేసుకొని వాటిని రీప్రజెంట్ చేస్తే బాగుంటుంది ఆన్సర్స్లో. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే AI బేస్డ్ సర్వలెన్స్ సిస్టమ్. మనం ఎందుకు అంటే డిసీజెస్, ప్లాంట్లో కూడా డిసీజెస్ వస్తుంటాయి కదా. సో డిఫరెంట్ అటాక్స్ జరుగుతుంటాయి, డిఫరెంట్ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ సో వేరే వార్మ్స్ కానీ అవన్నీ ఎఫెక్ట్ అయినప్పుడు దాన్ని క్లియర్గా తొందరగా తెలుసుకొని దానికి సంబంధించిన పెస్టిసైడ్స్ అన్ని వాడడం కానీ సో డైరెక్ట్గా ఫార్మర్స్కి ఏంటంటే సైంటిస్ట్తో లింక్ అనేది ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళు సైంటిస్ట్తో మాట్లాడవచ్చు, వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకోవడం వల్ల ఈవెన్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మన సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది ఏంటి అంటే నేషనల్ పెస్ట్ సర్వలెన్స్ సిస్టమ్. సో ఇది మీరు నోట్ చేసుకోవాలన్నమాట, నేషనల్ పెస్ట్ సర్వలెన్స్ సిస్టమ్. ఇది వచ్చేసి AI పవర్డ్ టూల్ అనమాట. ఇది ఎందుకు డిజైన్ చేశారు అంటే ప్రాపర్గా పెస్ట్ని మేనేజ్మెంట్ చేయడానికి, అలాగే మనం అగ్రికల్చర్ సైంటిస్ట్లతో ఫార్మర్స్ని కనెక్ట్ చేయడానికి మనకి ఇది ఒక AI బేస్డ్ టూల్ చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పడం జరిగింది. సో ఇనిషియేటివ్ ఎందుకు అంటే మనం అదేంటంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే పెస్ట్లు వచ్చి అటాక్ చేసినప్పుడే మనం వెంటనే ఐడెంటిఫై చేసి ఏంటంటే క్రాప్ లాస్ని తగ్గించవచ్చు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్రాప్ లాస్ని మనం తగ్గించవచ్చు.
అలాగే ఏంటంటే మనం అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఎంత యూజ్ చేయాలి అని కరెక్ట్గా మోతాదులు తెలిస్తే ఆ కరెక్ట్ మోతాదులో యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఈ పెస్టిసైడ్ యూస్ని ఓవర్ యూస్ని కూడా తగ్గించవచ్చు. దానివల్ల ఏమవుతుంది అంటే మన ఎన్వైర్న్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాము. అదే కాకుండా ఏంటంటే మనం క్రాప్ ఈల్డ్ని కూడా పెంచవచ్చు. క్రాప్ ఈల్డ్ని పెంచినట్టయితే ఏమవుతుంది అంటే మన కంట్రీలో మనం ఫుడ్ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ మనకి అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఇదే కాకుండా ఇంకా మీరు ఏం రాసుకోవచ్చు అంటే మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, అదే కాకుండా టెక్నాలజీ యూజ్ ఇన్ అగ్రికల్చర్, అవి కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్రెసెషన్ అగ్రికల్చర్. సో ఈ టాపిక్స్ అన్నీ ఏంటి అంటే మనకు అడ్వాంటేజెస్ అనమాట, ఈ నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ ద్వారా వచ్చిన లాభాలు అనమాట. సో ఇప్పుడు మనం క్లియర్గా ఒక్కొక్క పాయింట్ చూసినట్లయితే ఇది ఇన్కార్పొరేట్ చేయడం వల్ల ఏం అర్థమవుతుంది అంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అగ్రికల్చర్లో యూజ్ చేస్తున్నాము. దానివల్ల మన అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఎన్హాన్స్ అవుతాయి, అలాగే ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. పెస్ట్ కంట్రోల్ మనం బాగా పెస్ట్ని కంట్రోల్, పెస్ట్ అంటే ఏంటంటే పురుగులు కీటకాలు అవన్నీ బాగా కంట్రోల్ చేయొచ్చు. అండ్ అదే కాకుండా ఫార్మర్స్కి డైరెక్ట్గా సైంటిస్ట్తో వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడతారు కాబట్టి ఈవెన్ మనం ఫార్మర్స్ని కూడా ఎంపవర్మెంట్ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతుందని చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ప్రకారం వాళ్ళు ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అనేది తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం ఈ పెస్టిసైడ్ యూజెస్ కూడా తగ్గిస్తున్నాం కాబట్టి లాంగ్ రన్లో సస్టైనబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి హ్యూమన్ హెల్త్ మీద కూడా మంచి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఎన్వైర్న్మెంట్, బయోడైవర్సిటీ అవి కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి సాయిల్ కన్జర్వేషన్ కూడా అదొక ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. అండ్ అదే కాకుండా మనం టైంకి మనం పెస్ట్ని ఐడెంటిఫై చేసేసి మనం డైరెక్ట్గా పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే క్రాప్ లాస్ని తగ్గించవచ్చు, దానివల్ల ఫుడ్ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి టెక్నాలజీ వల్ల సో చాలామంది ఫార్మర్స్కి యూజ్ అవుతుంది. అరౌండ్ 14 క్రోర్ ఫార్మర్స్కి అనేది ఈ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకురావడం వల్ల గవర్నమెంట్ కూడా బాగా కమిటెడ్గా వర్క్ చేస్తున్నారు, అలాగే ఫార్మర్ ఇన్కమ్ ఫోకస్ చేస్తున్నారు. సో ఫుడ్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు, పావర్టీని తగ్గించుకోవాలనుకుంటున్నారు, హంగర్కి తగ్గించుకోవాలని అనుకుంటున్నారు అని మీరు రాస్తారు కదా. సో అక్కడ మీరు ఇలాంటి స్టెప్స్ రాస్తే సాలిడ్ ఎవిడెన్స్ అనేది మీ దగ్గర ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ అంటే ఏంటి అంటే జస్ట్ అది మానిటర్ చేస్తుంది, అలాగే మనం పెస్ట్ని కూడా మేనేజ్ చేస్తుంది. అలా చేయడం వల్ల ఎవరికి యూజ్ అంటే అగ్రికల్చర్కి కానీ, ఫారెస్ట్కి కానీ, ఈకోసిస్టమ్కి కానీ. సో ఇవన్నీ యూస్ఫుల్ అనమాట. సో మనకు బెనిఫిట్స్ ఏంటి, మనం త్వరగా ఏదైనా పెస్ట్ కానీ డిసీజ్ కానీ వస్తే మనం తొందరగా ఐడెంటిఫై చేస్తాం కాబట్టి తొందరగా ట్రీట్మెంట్ అంటే పెస్టిసైడ్స్ యూజ్ చేయడం లాంటివి చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే డైరెక్ట్గా ఈ ఫార్మర్స్కి సైంటిస్ట్ సపోర్ట్ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు పెస్టిసైడ్స్ యూస్ని తగ్గిస్తారు కాబట్టి ఆబ్వియస్లీ ఫార్మర్స్ ఎంతైతే అమౌంట్ పెస్టిసైడ్స్ కొనడంలో యూజ్ చేస్తారో ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ మీరు రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే డిజిటల్ బూస్ట్ టు రీవైవ్ సోలార్ పవర్ ఇన్స్టలేషన్ స్కీమ్. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు సోలార్ పవర్ అని అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే స్కీమ్ ఏంటంటే పిఎం కుసుమ్. సో ఎక్కడ సోలార్ పవర్ అనుకున్నా కూడా ఏంటంటే వీ నీడ్ టు ప్రమోట్, మనం ఈ సోలార్ పవర్ స్కీమ్ పిఎం కుసుమ్ని ప్రమోట్ చేయాలి అని తెలుసుకోవాలి. సో ఇక్కడ పిఎం కుసుమ్ అంటే ఏంటి అంటే పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్, ఓకే, పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్, కే అంటే కిసాన్, కిసాన్ అంటే రైతు, యు అంటే ఊర్జా, ఎస్ అంటే సురక్ష, అండ్ యు అంటే ఉత్తమ్, మహాభియాన్ అంటే పిఎం ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తమ్ మహాభియాన్ అంటారు. సో ఈ స్కీమ్ ఫుల్ ఫామ్ కూడా మీకు కొన్ని ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఏ స్కీమ్ వచ్చినా కూడా ఫుల్ ఫామ్ మీరు తెలుసుకోవాలన్నమాట. సో ఈ ఆర్టికల్ అసలు ఏం చెప్తుంది అంటే పిఎం కుసుమ్ ప్రోగ్రామ్ అనేది మన ఇండియన్ అగ్రికల్చర్లో సోలార్ పవర్ని ప్రమోట్ చేయడానికి ఉందన్నమాట. సో అసలు టార్గెట్ ఏంటి అంటే 100 జిగావాట్ల ఆఫ్ ఎనర్జీ మన సోలార్ పవర్ నుంచి జనరేట్ చేయాలి అని చెప్తున్నారు. సో ఇప్పుడు పాయింట్ వైజ్ చూసుకున్నట్టయితే అసలు ఈ పిఎం కుసుమ్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు, అండ్ ఈవెన్ చాలా తక్కువ మంది అనేది ఈ సోలార్ పవర్ మీద ఫోకస్ చేస్తున్నారు.
కాబట్టి గవర్నమెంట్ ఏం చేయాలి అంటే అడాప్షన్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అసలు ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఏంటంటే గవర్నమెంట్ కొన్ని ఇన్సెంటివ్స్ కూడా ఫార్మర్స్‌కి ఇస్తే వాళ్ళకి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అని తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 10 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది అన్నప్పుడు నేను ఒక 1 ఏకర్ పెట్టేసి సోలార్ పవర్‌ని హార్నెస్ చేయొచ్చు. కానీ ఇండియాలో ప్రాబ్లమ్ ఏంటంటే ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్ చాలా తక్కువ ల్యాండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ లెస్ దాన్ 1 హెక్టేర్ అంటే 2.5 ఎకరాల కంటే తక్కువ పొలాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 ఎకర్ ఉందనుకోండి. అసలు నాకు అసలు ల్యాండ్ లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకర్ ఆఫ్ ల్యాండ్ ఉంది అనుకుంటే ఆ ల్యాండ్‌లో వీళ్ళు ఎక్కడ సోలార్ పవర్ ఎన్హాన్స్‌మెంట్ చేస్తారు. ఎక్కడ వాళ్ళు పంట పండిస్తారు. సో అందుకని ఏంటంటే మన దగ్గర ల్యాండ్ యూజ్ కాన్‌ఫ్లిక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. మేనేజ్‌మెంట్ ఎలా, ఇన్నోవేషన్ ఎలా అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీనికి ఒక టెక్నాలజికల్ సొల్యూషన్ ఉంది. మనం డ్రోన్ యూజ్ చేసుకొని అసలు మన ల్యాండ్ ఎంతుందో క్లియర్ కట్‌గా డైమెన్షన్స్ అన్ని తీసుకొని కొంత పార్ట్ మనం సోలార్‌కి అనేది ప్రొవైడ్ చేయడం వల్ల ఆ ఏరియా వాళ్ళకి అట్‌లీస్ట్ యూజ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన దగ్గర కెపాసిటీ కూడా ఛాలెంజే ఉంది. సో ఏంటంటే ఇనిషియల్‌గా మనం ఈ సోలార్‌ని పెట్టాలంటే చాలా కాస్ట్ అవుతుంది. అందరి దగ్గర ఆ కేపబిలిటీ ఉండదు. సో ఈవెన్ వాళ్ళు క్రెడిట్ తెచ్చుకోవాలనుకున్నా కూడా ప్రాపర్‌గా వాళ్ళకి అవేర్‌నెస్ లేదు కాబట్టి క్రెడిట్ ఫెసిలిటీస్ కూడా చాలా తక్కువ యుటిలైజ్ చేస్తున్నారు. ఓకే. సో ఇదండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అసలు పీఎం కుసుమ్ అంటే ఏంటంటే మన గవర్నమెంట్ యొక్క ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ అది. అది ఎందుకు ఫోకస్ చేస్తుంది? ఎక్కడ ఫోకస్ చేస్తుందంటే మన అగ్రికల్చర్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికి ఫోకస్ చేస్తుంది. మనం అక్కడ సోలార్ పవర్‌ని యూజ్ చేయాలనుకుంటున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు నార్మల్‌గా మీరు ఏది తీసుకున్నా గూడా లైక్ ట్యూబ్ వెల్స్ కానీ, అక్కడ అగ్రికల్చర్‌లో మందు కొట్టే డబ్బాలుంటాయి. ఆ డబ్బాలలో కానీ మనం ఏంటంటే డీజిల్ యూజ్ చేస్తాము. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ పొగ మనకి వెహికల్స్‌లో డీజిల్ పెట్రోల్‌లా యూజ్ చేస్తాము. అప్పుడు కూడా అలాగే యూజ్ చేయడం వల్ల ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది పెరుగుతాయి. దానివల్ల క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది కాబట్టి సో ఇలా మనం సోలార్ యూజ్ చేయడం వల్ల రెన్యూవబుల్ ఎనర్జీ కాబట్టి మన క్లైమేట్ చేంజ్ ఎంతో కొంత తగ్గించొచ్చు అన్నట్టు ఈ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్ ఏంటంటే డీజిలైజేషన్ అసలు డీజిలైజేషన్ తగ్గించాలి మన ఫార్మ్ సెక్టార్‌లో. ఎస్పెషల్లీ ఇరిగేషన్‌కి సంబంధించిన పవర్ పంపులు కానీ, బోర్లు కానీ అవన్నీ దీంతో నడుస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని తగ్గించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాటర్ సెక్యూరిటీ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ కూడా మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నార్మల్‌గా డే టైమ్‌లో మనకు సన్‌లైట్ వస్తుంది. ఆ సన్‌లైట్ ప్యానెల్స్ మీద పడిన తర్వాత అక్కడ సిలికాన్ ఉంటుంది కదా! ఆ సిలికాన్ వల్ల ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవ్వడం జరుగుతుంది. ఆ మూవింగ్ ఎలక్ట్రాన్స్‌ని మనం ఎలక్ట్రిసిటీ అంటాము. అది వచ్చేసి బ్యాటరీలో మనం స్టోర్ చేసుకుంటాం. బ్యాటరీలో స్టోర్ చేసుకున్నప్పుడు ఏంటంటే సన్‌లైట్ లేనప్పుడు అంటే నైట్ టైమ్‌లో కూడా మనం ఆ పవర్‌ని బ్యాటరీలో స్టోర్ అయిన దాన్ని యూజ్ చేసుకొని మనం నైట్ కూడా మనం మోటార్లు, పంపులని నడిపించొచ్చనమాట. సో ఈ విధంగా ఎనర్జీ సెక్యూరిటీకి అండ్ వాటర్ సెక్యూరిటీకి కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎన్వైర్మెంటల్ పొల్యూషన్ కూడా తగ్గించడానికి చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఇదేంటంటే డెత్ ఆఫ్ పేషెంట్ డిశ్చార్జ్ ఆన్ రిక్వెస్ట్ లించింగ్ ఆఫ్ హీలర్స్ హైలైట్ హెల్త్ కేర్ గ్యాప్స్ ఇన్ గడ్చిరోలి. సో గడ్చిరోలి అనేది ఒక ఏరియా ఎస్పెషలీ ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ స్టేట్ బార్డర్ దగ్గర ఉంటుంది. చాలా అండర్ డెవలప్డ్ ఏరియా అనమాట. అక్కడ వచ్చేసరికి షెడ్యూల్డ్ ట్రైబ్స్ పీపుల్స్ చాలా మంది ఉంటారు. సో నార్మల్‌గా అండర్ డెవలప్డ్ అన్నప్పుడు మనకాడ ప్రాపర్ హెల్త్ కేర్ కూడా ఉండదు. అవునా? సో ఇప్పుడు ఏదైనా డిసీజ్ వచ్చిందంటే ఏంటంటే మనకి డబ్బులు ఖర్చు పెడితే తప్ప ప్రాణం అనేది ఉండదు. ఎస్పెషల్లీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ తీసుకెళ్ళాల. సో అలా పూర్ పీపుల్ ఎంతమంది తీసుకెళ్ళగలరు? ఓన్లీ చాలా తక్కువ మంది తీసుకెళ్తారు కదా! సో యాక్చువల్లీ ఈ ఆర్టికల్ ఏంటి అంటే ఒక 3 సంవత్సరాల అమ్మాయి అన్నమాట. ఆ అమ్మాయికి మాల్ న్యూట్రిషన్ వల్ల హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది. అడ్మిట్ అయిన తర్వాత ఏంటంటే ఎకనామికల్‌గా వాళ్ళ పేరెంట్స్‌కి చాలా బర్డెన్ అవుతుందని చెప్పి అమ్మాయిని డిశ్చార్జ్ చేయించాను. డిశ్చార్జ్ చేయించిన తర్వాత ఏంటి అంటే ఇలా మనకి మంత్రసానులు, బాబాలు అలా తాయెత్తు కట్టేవాళ్ళు, జాదు మంత్రం అంటారు కదా! అక్కడికి తీసుకెళ్ళాను. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఏంటి అంటే ఆల్రెడీ హాస్పిటల్‌లో చెప్పారు సీరియస్‌గా ఉంది కండిషన్ అన్నట్టు చెప్పారు. అయినా కూడా వీళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల డిశ్చార్జ్ చేశారు. తర్వాత ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగింది. దాని తర్వాత ఏంటంటే ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళందరూ ఎళ్లి అక్కడ ఆ బాబాస్ ఉంటారు కదా! వాళ్ళ మీద అటాక్ అనేది చేశారు. సో, అలా కమ్యూనల్ వయలెన్స్ అనేది అక్కడ క్రియేట్ అవుతుందనమాట. సో, నిన్నే మనం ఒక ఆర్టికల్ చదువుకున్నాం. ఏంటి అంటే హెల్త్ కేర్‌లో మనం చాలా అడ్వాన్స్డ్‌గా ఉన్నాము. సో, మెడికల్ టూరిజం చాలా ఎక్కువ జరుగుతుంది. కానీ ఒక సైడ్ చూస్తే ఇలాంటి సూపర్ స్టిషన్స్ కూడా ఉన్నాయి అని మనకు క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. సో, ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే మన హెల్త్ కేర్‌లో గ్యాప్స్ ఉన్నాయి. సో, ఎందుకు గ్యాప్స్ ఉన్నాయి? అండ్ ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి?
సో ఎందుకు మన దగ్గర ప్రాపర్గా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఈ అండర్ డెవలప్ ఏరియాస్లో ఎందుకు లేవు? సో పెంచాలి అంటే ఎలాంటి మెషర్స్ తీసుకోవాలి? ఆ 2 పాయింట్ల మీద మీరు కంపల్సరీ ఆలోచించాలండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటి అంటే మనకి హెల్త్ కేర్‌లో డిస్పారిటీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో ఏంటంటే నార్మల్‌గా ఇప్పుడు ఉన్న హెల్త్ కేర్ సిస్టమ్ అనేది కార్పొరేటైజేషన్ అయిపోయిందంటే ప్రైవేట్ హెల్త్ కేర్ ఎక్కువగా ఉంది. సో ఎవరైనా గవర్నమెంట్‌కి వెళ్ళే వాళ్ళు చాలా చాలా తక్కువ. అండ్ ఇప్పుడు మనీ ఉంటేనే మనం నార్మల్‌గా ప్రైవేట్ హాస్పిటల్స్‌కి వెళ్ళి మనకు ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది కాబట్టి, సో గవర్నమెంట్ ఏం అర్థం చేసుకోవాలి అంటే, సో ఇలా చాలా అండర్ డెవలప్డ్ ఏరియాస్ ఉన్నాయి. అక్కడ పీపుల్ ఫినాన్షియల్‌గా కూడా అంత స్టేబుల్‌గా లేరు. సో అట్లాంటి ఏరియాలో ఏంటంటే ప్రాపర్ రూరల్ హెల్త్ సపోర్ట్ అనేది గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి అని తెలుసుకోవాలి. అదే కాకుండా కమ్యూనిటీలో మన సూపర్ స్టిషన్స్ ఉన్నాయి. ఏమంటారు? చేతబడి అవి అవి అంటారు కదా! సో అలాంటి సూపర్ స్టిషన్స్ ఉన్నప్పుడు వయలెన్స్ జరగకుండా అండ్ వాటి నుంచి బయటికి తీసుకురావాలంటే ఎలా? సో పీపుల్‌కి ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలని మనకు అర్థమవుతుంది. అలాగే ప్రాపర్ అవేర్‌నెస్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ట్రెడిషనల్ సిస్టమ్స్ మీద కూడా మనం ఫోకస్ చేసి ఉండాలా. ఎందుకంటే ఎస్పెషల్లీ అండర్ డెవలప్డ్ ఏరియాస్‌లో ఏంటి అంటే ఎంత మీరు అవేర్‌నెస్ ఇచ్చినా కూడా సో దే విల్ ఫోకస్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్స్ కాబట్టి సో అక్కడ మనం ఒక ఎస్టాబ్లిష్ చేసి ఈవెన్ ట్రెడిషనల్ మెడిసిన్ మీద కూడా ఫోకస్ చేసేలాగా ఉండాలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇలా మనకి కమ్యూనిటీ వయలెన్స్ జరుగుతుంది కాబట్టి సో ఎలాంటి స్టెప్స్ తీసుకున్నట్టయితే ఎక్స్‌ట్రీమ్ కమ్యూనిటీ మెషర్స్‌ని మనం అరికట్టొచ్చు. సో ఎలా మనం ప్రొటెక్షన్ చేయాలి ఈ ట్రాజెడీస్ నుంచి అన్నట్టు కూడా మీరు ఆలోచించాలి. ఎందుకంటే మీరు ఫ్యూచర్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ప్రాపర్‌గా హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా ఉంది? ఎలా మేనేజ్ చేస్తున్నాము? బార్డర్ దగ్గర ఉన్నప్పుడు ఏ గవర్నమెంట్ అనేది మెషర్ తీసుకోవాలి? లైక్ తెలంగాణ గవర్నమెంట్, ఛత్తీస్‌గఢ్ గవర్నమెంట్ అదొక క్లియర్ కట్ మనకు ఒక పాలిసీ గైడ్‌లైన్స్ అనేది తీసుకురావడం వల్ల మనం ఈ బార్డర్ ఏరియాస్‌లో కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది అని చెప్తున్నారనమాట. అండ్ అదే కాకుండా అసలు ఈ 3 సంవత్సరాల అమ్మాయి ఎందుకు చనిపోవాల్సొచ్చింది అంటే ఎస్పెషల్లీ ఎకనామిక్ వాళ్ళ ఫ్యామిలీ మీద ఎకనామిక్ బర్డెన్ పడడం వల్ల ఇలా జరిగిందనమాట. సో ఏంటి అంటే ఎకనామీకి అండ్ హెల్త్‌కి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్ అండ్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ అనేది ప్రొవైడ్ చేయడానికి మీరు ఎంతగానో మీరు ట్రై చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇదండి మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టాపిక్ ఏంటి అంటే అన్ అబ్స్టినేట్ రెఫ్యూజల్ టు ఫోకస్ ఆన్ వెల్ఫేర్. సో మన బడ్జెట్లో వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించిన లైక్ ఎంజీ నరేగా కానివ్వండి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానివ్వండి, ఈవెన్ హెల్త్కి అండ్ ఎడ్యుకేషన్కి చాలా తక్కువ బడ్జెట్ అవుట్లేస్ అనేది ఇచ్చారు. సో గవర్నమెంట్ అనేది వెల్ఫేర్ మీద ఫోకస్ చేయడం తగ్గించింది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. ఒకసారి మీరు క్లియర్గా చూసినట్టయితే మనకి ఎంజీ నరేగా ప్రోగ్రామ్ కానివ్వండి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానివ్వండి, సో ఏంటి అంటే 2014 నుంచి వాటికి సంబంధించిన బడ్జెట్ ఏదైతే ఉందో తగ్గిస్తూ వస్తున్నారని చెప్పి క్లియర్‌గా తెలుస్తుంది. ఇలా తగ్గించడం వల్ల ఏంటి అంటే మాల్ న్యూట్రిషన్ రేట్స్ అనేది చాలా చాలా పెరుగుతుంది. ప్రాపర్‌గా న్యూట్రిషన్ అనేది ఉండదు. సో ఎస్పెషల్లీ న్యూట్రిషన్ మనం ఫోకస్ చేయాల్సింది ఎవరి మీద అంటే ప్రెగ్నెంట్ వుమెన్ మీద, లాక్టేటింగ్ అంటే పాలిచ్చే తల్లుల మీద అండ్ చిన్న పిల్లలు 5 సంవత్సరాల లోపు వాళ్ళ మీద కూడా ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఈ ఏజ్‌లో బ్రెయిన్ డెవలప్‌మెంట్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. వాళ్ళకి సరిపడా న్యూట్రిషన్ అనేది చాలా అవసరం ఈ స్టేజ్‌లో. ఓకే. సో ఈ ఆర్టికల్ చూసినట్లయితే అసలు గవర్నమెంట్ అనేది చాలా తక్కువ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఫోకస్ చేస్తుంది అని మనకు క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. ఎలా అంటే ఈ స్కీమ్స్‌కి కావాల్సిన ఫండ్ ఇవ్వట్లేదు. అండర్ ఫండింగ్ తక్కువ ఫండ్ అనేది ఇస్తుంది కాబట్టి మన గవర్నమెంట్ అనేది మార్జినలైజ్ సెక్షన్ బడుగు వర్గాలని అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆర్టికల్ అయితే క్లియర్‌గా చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎసెన్షియల్ స్కీమ్స్ ఎంజీ నరేగా, ఎన్ఎఫ్ఎస్ఏ నేను చెప్పాను కదా వాటి మీద అసలు చాలా తగ్గించారు. ఈ స్కీమ్స్ అనేవి ఎంప్లాయ్‌మెంట్‌కి, ఫుడ్ సెక్యూరిటీకి, పావర్టీకి, హంగర్‌కి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మన సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ 17 ఉన్నాయి. అవి ఎప్పుడు తీర్చాలి అంటే 2030 సంవత్సరం. సో ఇలాంటి స్కీమ్స్ ఎలాగైతే మన సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ మీద ఫోకస్ చేస్తున్నాయో, వాటిని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుంది మన సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ అచీవ్ చేస్తామా? చేయలేము. సో దాని మీద కూడా మనం ఒకసారి థింక్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వల్నరబుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో లైక్ డిసేబుల్డ్ కానీ, ఎల్డర్లీ పీపుల్ కానీ, వుమెన్ కానివ్వండి, షెడ్యూల్ కాస్ట్ కానీ, షెడ్యూల్ ట్రైబ్స్ కానీ, సో వీళ్ళందరూ బెనిఫిట్ పొందేది ఇలాంటి స్కీమ్స్ వల్ల. బట్ దీనికి అండర్ ఫండింగ్ అవ్వడం వల్ల ఏంటంటే వీళ్ళు ఇంకా మచ్ మోర్ వల్నరబుల్ అవుతారు. ఓకే. అండ్ ప్రాబ్లమ్ ఏంటి అంటే మాల్ న్యూట్రిషన్ అంటే సరిగ్గా పోషక ఆహారం అనేది లేకపోవడం వల్ల ఏంటంటే మాల్ న్యూట్రిషన్ అనేది జరుగుతుంది. సో అదే ఇప్పుడు ఒక 3 ఇయర్స్ పాప చనిపోవడానికి కారణం అనమాట మాల్ న్యూట్రిషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్‌లో కూడా చాలా తక్కువ ఫండింగ్ అనేది ఉంది.
సో ఎప్పుడైనా సరే ఎడ్యుకేషన్లో ఫండ్ని తగ్గించడం వల్ల ఏమవుతుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం ప్రొవైడ్ చేయలేము. దానివల్ల ఏంటంటే ఇప్పటి పిల్లలు రేపటి పౌరులు అంటాం కదా, సో ఇప్పుడు చిల్డ్రన్కి ప్రాపర్ ఎడ్యుకేషన్ హెల్త్ అనేది లేకపోవడం వల్ల ఏమవుతుంది, మన ఫ్యూచర్, మన ఇండియన్ ఎకానమీ మొత్తం వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఫ్యూచర్లో సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఉండదు. సో దానివల్ల ఏంటి అంటే మన ఓవరాల్ ఎకానమీ, మన ఓవరాల్ కంట్రీ ఇమేజే పోతుంది. కాబట్టి మనం ప్రాపర్గా ఎడ్యుకేషన్ హెల్త్ మీద ఫోకస్ చేయాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో ఇప్పటివరకు ఏమేమి పాలసీస్ తీసుకొచ్చామో వాటి మీద ఒకసారి రీథింక్ చేసేసి అసలు పావర్టీ లేకుండా, హంగర్ లేకుండా, మాల్ న్యూట్రిషన్ లేకుండా ఉండేలాగా చూసుకోవాలి అని చెప్పి ఈ ఆర్టికల్ అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఆర్టికల్ తీసుకున్నట్టయితే హౌ కెన్ ట్రాఫిక్ విచ్ కాజెస్ ఎయిర్ పొల్యూషన్ టు బి కంట్రోల్డ్. సో ఇక్కడ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది అందరికీ తెలుసు, ఎస్పెషల్లీ రీజన్ ఏంటి అంటే ట్రాఫిక్ వల్ల. సో ఇక్కడ మనం ఈ ట్రాఫిక్ని ఎలా కంట్రోల్ చేయాలో మనం ఒకసారి మెషర్స్ తెలుసుకుంటే సరిపోతుంది. ఈ టాపిక్ వచ్చేసి మీకు ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ జిఎస్ పేపర్ 3లో ఇంపార్టెంట్. సో ఇప్పుడు కంటెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం వరల్డ్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే 100 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్లో 83 వచ్చేసి ఇండియాలోనే ఉన్నాయి. సో అర్థం చేసుకోవచ్చు మన ఇండియా పొజిషన్ ఏంటి అని. అండ్ నెక్స్ట్ ఇంకొక స్టడీ ఏం చెప్తుందంటే ప్రతి సంవత్సరం ఇండియాలో 2.1 మిలియన్ పీపుల్ కేవలం ఎయిర్ పొల్యూషన్ వల్ల రెస్పిరేటరీ డిజార్డర్ వచ్చేసి చనిపోతున్నారు అని చెప్తున్నారు. అదే కాకుండా మన ఇండియాలో 99% మంది పీల్చే వాయువు కాలుష్య వాయువు, అసలు ఫ్రెష్ ఎయిర్ కాదు అని చెప్పి WHO స్టాండర్డ్స్ అనేవి చెప్తున్నాయి. సో మీరు ఎప్పుడైనా సరే ఆన్సర్ ఎయిర్ పొల్యూషన్ గురించి రాస్తున్నట్టయితే ఇలాంటి డేటా అనేది ఇంట్రొడక్షన్ రాస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మీరు డీటెయిల్స్ చూసుకోవాల్సి వస్తే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎయిర్ క్వాలిటీ చూసుకోవాలి. సో ఎయిర్ క్వాలిటీ ఎన్ని రకాలు ఉంటుంది, ఓకే, అక్కడ కలర్ కోడింగ్ ఇస్తారు, ఆ కలర్ కోడింగ్ మీద కూడా మీరు ఫోకస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ ట్రాన్స్పోర్ట్ వల్ల ఇప్పుడు మనకి వెహికల్స్ వెళ్తున్నప్పుడు వెనకాల నల్లగా వస్తుంది చూసా పొగ. సో కొన్ని వెహికల్స్ ఉంటాయి సౌండ్ ఎక్కువ చేసి ఇంకెక్కువ పొగ వస్తుంటుంది. సో ఆ పొగలో ఏముంటాయి అంటే పార్టికులేట్ మ్యాటర్ ఉంటుంది. ఈ పార్టికులేట్ మ్యాటర్ మనం సైజ్ బట్టి 2.5, 10 అంటాము. 2.5 అంటే చాలా సన్నగా ఉంటుంది, 10 అంటే కొంచెం పెద్దగా ఉంటుంది. సో ఈ 2.5 అండ్ నైట్రోజన్ ఎమిషన్స్ అనేవి మన వెహికల్స్ నుంచి చాలా ఎక్కువ రిలీజ్ అవుతాయి. వీటి వల్ల చాలా ప్రమాదమైన మన లంగ్ డిజార్డర్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం కాఫే నార్మ్స్ అనేది ఫాలో అవ్వాలి ఈ ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి. కాఫే అంటే కార్పొరేటివ్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ స్టాండర్డ్స్ అనమాట. సో అవి ఫాలో అవడం వల్ల మనం ఎంతో కొంత వెహికులర్ ఎమిషన్స్ అనేది తగ్గిస్తామని చెప్పి చెప్తున్నారు. అలాగే ఏంటంటే మనం స్క్రాపేజ్ పాలసీని ఫాలో అవ్వాలి. అంటే చాలా ఇయర్స్ 15 to 20 ఇయర్స్ తర్వాత కూడా మనం వాటిని మమకారం ఎక్కువ ఉంటుంది కదా మన వెహికల్స్ మీద. సో అమ్ముకుంటామా, ఈజీగా అమ్ముకోం కదా, చెత్తలో పడేయమంటే పడేస్తారా, పడేరు కదా. సో ఏంటి అంటే మన దగ్గర ఉన్న వెహికల్స్ని చెక్ చేయించి ప్రాపర్గా ఆర్టీఓ ఆఫీస్లో, అంటే నేను ఇక్కడ లంచం గురించి మాట్లాడట్లేదు, సో నార్మల్గా ఫిట్ అంటేనే వాటిని యూజ్ చేయాలి, లేకపోతే మనం ఏంటంటే స్క్రాప్కి పడేసేయాలన్నమాట. సో అలా చాలామంది స్క్రాప్ వచ్చినా కూడా పడేయట్లేదు. కాబట్టి మహారాష్ట్ర గవర్నమెంట్ ఏంటి అంటే ఎవరైతే స్క్రాపింగ్కి వెళ్తారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలా ప్రతి స్టేట్ గవర్నమెంట్ అలాంటి స్టెప్స్ తీసుకొస్తే ఏంటంటే మనం వెహికల్ స్క్రాప్ పాలసీని మనం వినియోగం చేసుకోవచ్చు అనమాట. సో అలా మనకి ఇప్పుడైతే ఏవైతే రూల్స్ ఉన్నాయో అవి ప్రాపర్గా మనం ఎన్ఫోర్స్మెంట్ చేసేలాగా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ప్రతి ఒక్కరు పర్సనల్ వెహికల్స్ యూజ్ చేయకుండా మనకి మాస్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉంది కదా, అంటే మెట్రో రైల్ కానీ, ఎంఎంటీఎస్ కానీ, లోకల్ ట్రైన్స్ కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లైక్ షేరింగ్ ఆటోస్ కానీ, ఇంకా బస్సెస్ కానీ, సో అవన్నీ యూజ్ చేసుకుంటే మనం ఎంతో కొంత వెహికల్స్ నుంచి ఎమిషన్స్ తగ్గించవచ్చు అని చెప్పి చెప్పడం అయితే క్లియర్గా చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే ఇండియా స్టిల్ స్ట్రగ్లింగ్ టు ప్రిడిక్ట్ డిజాస్టర్స్. సో మన ఇండియాలో క్లైమేట్ చేంజ్ వల్ల చాలా డిజాస్టర్స్ అయితే జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వేనాడ్లో ఇప్పుడు ల్యాండ్ స్లైడ్ జరిగింది, అదే కాకుండా హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బస్ట్, అదే కాకుండా మన ఇండియా సరౌండింగ్లో చాలా వరకు ఎర్త్క్వేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ జరుగుతున్నాయి. గ్లేషియర్ లైక్ అవుట్ బస్ట్ ఫ్లడ్ వస్తుంది త్వరలో అని చెప్పి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి కదా. సో అయినప్పటికీ కూడా ఏంటంటే మన దగ్గర ప్రాపర్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది లేదు. సో దీనికి తగ్గ మెజర్స్ ఏం తీసుకోవాలని చెప్పి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో కంపల్సరీ మీరు మెజర్స్ ఏం తీసుకోవాలో కంపల్సరీ కమెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇవండి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన న్యూస్ పేపర్లో వచ్చాయి. సో మీకు ఈ క్లాస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కంపల్సరీ మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మనకి ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది, రాథోడ్స్ ఐఎస్ అకాడమీ అని. కంపల్సరీ ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ట్రై చేయండి. థ్యాంక్ యూ గైస్.